యూరోప్ యూనియన్ దుకాణం బంద్ అంటే ఖజానా ఖాళీ అయ్యింది. యూరోప్ యూనియన్ అంటే 27 దేశాలు. సో వీళ్ళు ఇప్పుడు అష్ట కష్టాలు పడుతున్నారు. మీరు కారణము అంటే అమెరికా చెప్పడం వల్లే వాళ్ళు ఈ యుద్ధానికి రెడీ అయ్యారు. రష్యాపై పోరు ప్రకటించారు, శాంక్షన్స్ అన్నారు. ఇక మీదట మేము రష్యన్ ఆయిల్స్ అనేవి కొనము. రష్యన్ ఆయిల్స్, న్యాచురల్ గ్యాస్, ఈ రెండూ కూడా మేము ఇక మీదట రష్యా వద్ద కొనము అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు, శపథం చేశారు. సో ఇవాళ ఏమైంది? అమెరికాలో పాలన మారింది. సో ఇప్పుడు యుద్ధానికి ప్రాథమిక కారణం అమెరికా అన్నప్పుడు అమెరికాకు ఒరిగేది ఏమీ లేదండి. అమెరికా వాళ్ళు హాయిగా ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రకంగా ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడిపోతారు. ఎందుకంటే అమెరికా అంటే ప్రపంచంలో ఒక బిజినెస్ సెంటర్ కదా. సో ఇప్పుడు పోయిన వీడియోలో మాట్లాడాను, దానికి కావలసిన కౌంటర్ మెజర్స్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. అలాంటిది అమెరికా సేఫ్. మరి యుద్ధములో అతి ముఖ్యమైన దేశము రష్యా. సో రష్యా వాళ్ళు ఏం చేశారు? భారత్ చైనా పుణ్యమా అని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ మంచి జీడిపిలో ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకుంటున్నారు. రష్యా కూడా సేఫ్. ఇక భారత్ విషయానికి వచ్చారు అనుకోండి. ఇవాళ ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం ఇదే. మనం ఒకప్పుడు యూరోప్ యూనియన్కి 1,20,000 బ్యారెల్స్ పర్ డే పంపించేవాళ్ళమండి. ఏమిటి? ఇలాగ రిఫైన్డ్ డీజిల్, రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అని అంటారు. అలాంటిది ఇవాళ మన సిచ్యువేషన్ ఏంటో చెప్పమంటారా? ప్రతిరోజు కూడా 3 లక్షల బ్యారెల్స్ పర్ డే. ఎంత? 3 లక్షల బ్యారెల్స్. అంటే ఒక్క నెదర్లాండ్స్ మాత్రమే రెండింతలండి. అంటే వాళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారు అంటే అందరికన్నా మేము ఎక్కువ డబ్బు ఇస్తాము, భారత్లో తయారయ్యే పెట్రోలియం ప్రోడక్ట్స్ ముందు మాకే పంపించండి. ఎవరు చెప్తున్నారు? నెదర్లాండ్స్. సో అలాగే తక్కిన దేశాలు, ఇప్పుడు ఇటలీ అన్నారనుకోండి, లివర్నో అనబడే ఒక ప్రాంతం. సో ఇక్కడ షెల్ కంపెనీకి సంబంధించిన ఒక మంచి రిఫైనరీ ఉందండి. సో వాళ్ళు మొన్న మేము మూసేస్తున్నాము, తాళాలు వేసేస్తున్నాము అని ప్రకటించారు. అలాగే ఇదే ఇటలీలో, ఇదే లివర్నో అనబడే ప్రాంతంలో బ్రిటిష్ పెట్రోలియంకి సంబంధించిన ఒక రిఫైనరీ కూడా ఉంది. సో వాళ్ళు 1 వారం క్రితము ఆల్రెడీ మూసేశారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? మీది ఎందుకు మూస్తున్నామంటేనండి, బయోఫ్యూయల్ కోసము కొత్త రిఫైనరీని బిల్డ్ చేయబోతున్నాము, నిర్మించబోతున్నాము. అంత కట్టుకథలు. అక్కడ వాళ్ళకి రావలసిన ఆయిల్స్, న్యాచురల్ గ్యాస్ రావడం లేదు. సో ఎవరు పంపించాలి? రష్యా కాదండి, భారత్. మనం పంపించాలి. సో మనం ఎన్ని దేశాలకని పంపిస్తాం? ఇప్పుడు లిస్టు చూసారనుకోండి, ఒక్క నెదర్లాండ్స్ కాదండి, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, ఇలా ఈ దేశాలకంతా భారత్ నుంచే ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ వెళ్ళాలి. అంటే మూర్ఖత్వానికి ఒక హద్దు ఉండాలి అంటారు చూసారా? ఈ దేశాలు ఒక్క అమెరికాను నమ్ముకొని ఎంత మూర్ఖంగా ప్రవర్తించారు అంటే 2022లోనే మనం చెప్పాం, ఇందులో రష్యా వాళ్ళ తప్పు ఏమీ లేదండి. వాళ్ళు వాళ్ళ సరిహద్దులను కాపాడుకోవడానికి, రక్షించుకోవడానికే యుద్ధము చేస్తున్నారు. మీరు ఎప్పటిలాగే వాళ్ళతో వ్యాపారము కొనసాగించండి. ఎప్పుడో జయశంకర్ గారు యూరోప్లో కూర్చొని ఆయన మాట్లాడారు. ఎవరైనా విన్నారా? ఒక్కళ్ళు కూడా వినలేదు. ఇంకా మనల్ని బెదిరించారు, మన మీద శాంక్షన్స్ అని అన్నారు. ఇవాళ ఏమైంది? భారత్ లేకపోతే యూరోప్ యూనియన్లో 50% ఆఫ్ ద కంట్రీస్, బిగ్ కంట్రీస్, వీళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి, అంటే బతుకు బస్ స్టాండ్ అంటాం చూసారా, అది పరిస్థితి. ఎందుకు అంటే ఈ ఫైటర్ జెట్స్కి కావలసిన ఫ్యూయల్ కూడా వాళ్ళ దగ్గర లేదండి, మనమే పంపాలి. సో మన రిఫైనరీస్ ఇక్కడ నయారా అనండి, రిలయన్స్ అనండి, అలాగే మీకు ఓఎన్జీసీ అనండి, వీళ్ళు ఎంత అంటే మనకు సరిపోవడం లేదు. అయినా కూడా విపరీతంగా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేసి హుటాహుటిగా ఈ దేశాలకు పంపిస్తున్నాం. ఇది ఎలా కుదురుతుందండి? మనకు ఇంత అడ్వాంటేజ్. మీరు అంటున్నారు కదా, ఏకంగా 3 లక్షల బ్యారెల్స్ పర్ డే. ఇది ఎలా జరుగుతుంది అంటే చూడండి ఎంత తెలివిగా ఉంటుందంటే అమెరికా వాడి యొక్క ఈ స్ట్రాటజీ. మీకు రష్యా నుంచి వస్తున్న క్రూడ్ ఆయిల్, ఈ క్రూడ్ ఆయిల్ మీద మేము శాంక్షన్స్ విధిస్తున్నాం. G7 కంట్రీస్ ఒక ప్రైస్ క్యాప్ అనేది వేశారు. ప్రపంచంలో ఎవరైనా సరే దీనికి తక్కువలో మీరు ఆయిల్స్ అనేవి రష్యా వద్ద కొనకూడదు. అంటే $60 పర్ బ్యారెల్ అనుకోండి. ఇలా వీళ్ళు కండిషన్స్ పెట్టారు.
సో పెట్టినప్పుడు ఇప్పుడు ఏమైంది, పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ఈ శాంక్షన్స్ లేవు. అంటే వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఆంక్షలు తీసేస్తున్నాము ఇలా మాట్లాడతారు. అలాంటప్పుడు ఏమైంది, మనము క్రూడ్ ఆయిల్ డిస్కౌంటెడ్ ఆయిల్స్ అంటాం. అంటే ఇవాళ కూడా మనము ఉరల్స్ అనండి, సోకోవల్ అంటారు, ఈ ఆయిల్స్, ఈ క్రూడ్ ఆయిల్స్, వీటిని చవక ధరకు భారత్కి తెచ్చుకున్నాం. ఈ రోజు కూడా రష్యా వాళ్ళు మనకు ఇచ్చే డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నారండి, వాళ్ళు ఆపలేదు. సో మనం ఏం చేస్తున్నాము, వీటిని రిఫైన్ చేసి ఫుల్ ప్రైస్కి యూరోప్ యూనియన్కి అమ్ముతున్నాం. అంటే $60 తెచ్చుకుంటే $100 అని మనం అమ్ముతున్నాం. అంటే $40 లిటరల్గా మనకు లాభం. ఇలాగా మనము కుప్పలు తెప్పలుగా ఈ బ్యారల్స్ తెచ్చుకోవడము, ఇక్కడ రిఫైన్ చేయడము, ప్యాక్ చేయడము, ఈ యూరోప్ దేశాలకు అమ్మడం. చైనాను తక్కిన దేశాలు, ఇప్పుడు అమెరికా అన్నారు అనుకోండి, చాలా కాస్ట్లీగా ఉంటుంది. సో అమెరికా కన్నా మీకు చైనా ఆప్షన్ బెటర్ అంటారు. ఇవాళ చైనా కన్నా భారత్ దగ్గర ఉండే ప్రోడక్ట్స్ క్వాలిటీగా ఉంటాయి, మీకు సరైన ప్రైస్లో మనకి ఇస్తున్నారని వీళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు. ఇలాగా ఇవాళ వీళ్ళు భారత్ వద్ద కొంటున్నారు. ఈ సప్లై అనేది డబల్ అయ్యింది అనేదే ఇందులో వార్త అండి. సో ఇదంతా వింటున్నప్పుడు నాకు ఎలా ఉందంటే, చూడండి, ఒకప్పుడు బ్రిటిష్ వాడు భారత్లోకి వచ్చినప్పుడు తమ్ముళ్ళు, అన్నకు ఒక రాజ్యము, తమ్ముడికి ఒక రాజ్యము, లేదా తండ్రి ఒక రాజ్యము, కొడుకు ఇంకొక రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. వీళ్ళు ఇద్దరి వద్దకే వెళతారు. వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళ మధ్య గొడవలు సృష్టిస్తారు, డివైడ్ చేస్తారు. ఫైనల్గా వీడు పంచాయతీ పెట్టి ఈ రాజ్యాన్ని పాలిస్తాడు, ఆ రాజ్యాన్ని పాలిస్తాడు. ఇలాగే బ్రిటిష్ వాడు భారత్ను పాలించాడు. ఇవాళ పరిస్థితి చూడండి, చిన్న ఇది. ఇప్పుడు మనము బాగా లాభాలు సంపాదిస్తున్నాం కదా ఈ ఆయిల్స్ మీద. ఒక సన్మాన కార్యక్రమం అనుకోండి, ఎవరిని పిలవాలి అంటే, ఒకవైపు జో బైడెన్ గారిని, అయ్యా మీరు రండి, మీకు దండ వేసి మిమ్మల్ని గౌరవిస్తాము. ఎందుకు, మీరే కదా నాటో అన్నారు, మీరే కదా యుక్రెయిన్ అని చెప్పి రష్యాపై యుద్ధం అన్నారు, కాబట్టి మీకు సన్మానం. ఇంకొక వైపు మనం ఏం చేయాలి, వ్లాదిమిర్ పుతిన్ గారిని పిలవాలి. ఒకే వేదిక మీద ఇటు జో బైడెన్, ఇటు వ్లాదిమిర్ పుతిన్. ఎందుకు, మీరు మాకు డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు కదా, ఈ గొడవల వల్లే కదా మాకు ఇంతంత లాభాలు, కాబట్టి మిమ్మల్ని కూడా సన్మానించాలి. ఒకే వేదికలో బద్ధ శత్రువులు వీళ్ళిద్దరికీ కూర్చోబెట్టి మనం సన్మానం చెయ్యాలి. అలాంటి ఒక సిట్యువేషన్ ఇవాళ భారత్ వద్ద ఉంది. అంటే ఆ రోజులో బ్రిటిష్ వాడు ఏం చేశాడో మనము ఎవరి మధ్య ఎటువంటి యుద్ధము సృష్టించలేదండి. వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు, కానీ లాభాలు మాత్రము మనకే. రష్యా వల్ల మనకి లాభాలు, అమెరికా వాడి వల్ల లాభాలు, యూరోప్ యూనియన్ వాళ్ళంటే డెస్పరేట్గా ఉన్నారు. వాళ్ళ రిఫైనరీస్, ఒక్క యూరోప్ అన్నారు అనుకోండి, 90 మీకు టాప్ క్లాస్ రిఫైనరీస్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 50% ఇవాళ వాళ్ళు లాక్ చేసేస్తున్నారు. ఎందుకు, సప్లై లేదు, రష్యా నుంచే ఆయిల్స్ రావాలి, మంచి మీకు భోజనాన్ని మీ ముందు పెట్టారు, హాయిగా తినండ్రా బాబు అంటే ఇలా తింటాము అని చెప్పి వీళ్ళందరూ అన్నారు. ఇవాళ ఏమైంది, పొరుగు దేశం అండి రష్యా వద్ద ఇంతకాలం మీరు న్యాచురల్ గ్యాస్ ఆయిల్స్ కొనుక్కున్నారు కదా, ఈ గొడవ వల్ల మేము ఇప్పుడు కొనుక్కోము అంటే ఎవరు నష్టపోతారు, మీరే నష్టపోయారు. రష్యా వాళ్ళు హాయిగా భారత్తో వ్యాపారం చేసుకుంటున్నారు, మనం ఇవాళ యూరోప్ యూనియన్తో వ్యాపారం చేసుకుంటున్నాం. ఇదే కదా జరిగింది. కాబట్టే ఎప్పుడు కూడా పాలిటిక్స్లో పొలిటీషియన్స్ వీళ్ళు తప్పుడు అంచనా వేశారు అనుకోండి, ముందు ఆ దేశము చాలా పెద్ద లెవెల్లో నష్టపోతుంది. యావత్ యూరోప్ యూనియన్ 27 దేశాలు ఇవాళ ఎంత పెద్ద వాళ్ళ ఆయిల్ క్రైసిస్ అనండి, ఎకనామిక్ క్రైసిస్ అనండి, చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నారు. మనకు మాత్రం బాగానే లాభాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆనందపడడం ఒక విషయము, కానీ ఇంత మూర్ఖంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు రష్యా ఆయిల్సే వద్దు అని చెప్పి వాళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తే అమెరికా వాళ్ళు, డొనాల్డ్ ట్రంప్ గారు నవ్వుకుంటున్నారు. వాళ్ళు కూడా చెయ్యగలిగింది ఏమీ లేదు. కాబట్టి మీకు క్లారిటీ లేకపోతే ఎన్నెన్ని సమస్యలు వస్తాయో యూరోప్ యూనియన్ చూసి మనం నేర్చుకోవాలి. మరి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.